హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ జర్మనీ. ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మేము ఫ్రాంక్ఫర్ట్కి వెళ్తున్నాము. ఫ్రాంక్ఫర్ట్ అనేది జర్మనీలో టాప్ సిటీస్లో ఒకటండి. సో ఫ్రాంక్ఫర్ట్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట. సో అందుకని మేము కూడా బయలుదేరాము. ఇది నైట్ టైము, నైట్ 10:45 అవుతుంది. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. సెంట్రల్కి వచ్చేసాము, ఫ్రాంక్ఫర్ట్ సెంట్రల్కి. సో ఇక్కడి నుంచి మనము ఎస్బాన్ తీసుకోవాలి. నడిచి వెళ్ళచ్చు, బట్ నైట్ టైం కాబట్టి మనకి ఫెసిలిటీ ఉంది కాబట్టి ట్రైన్స్, అందుకని ఎస్బాన్లో వెళ్తున్నాము. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయిపోయారు. వెనకాల ఆస్ట్రోనాట్స్ ఉన్నారంట. సో వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు, బట్ యాక్చువల్గా వాళ్ళు పోలీసులు అండి. ఫ్రాంక్ఫర్ట్ అనేది చాలా పెద్ద సిటీ అండి. ఆల్రెడీ చెప్పాను నేను, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఉంటాయి. ఇది ఫినాన్షియల్ సిటీ అని కూడా చెప్తారు ఫ్రాంక్ఫర్ట్ని. ఇక్కడి నుంచి ముందు మనము రోంబర్ దగ్గరికి వెళ్దామండి. అక్కడి నుంచి రివర్ దగ్గరికి వెళ్దాము. రోంబర్ దగ్గర కూడా కొద్దిగా సెలబ్రేట్ చేస్తారంట. అలాగే ఇంకా రివర్ దగ్గర అయితే చెప్పవసరం లేదు, ఫుల్ రష్గా ఉందంటండి. మీకు ఈ జనాలు చూస్తేనే తెలిసిపోతుంది. అసలు ఇంతమంది వస్తారు అని అయితే మేము అనుకోలేదు. నైట్ కదా ఎవరు వస్తారులే అని అనుకున్నాము, బట్ నైట్ లేదు, డే లేదు అన్నట్టు ఫుల్ క్లౌడ్గా ఉంది. సెలబ్రేషన్ ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ. చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారు. రోంబర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మీరు ఈ రోంబర్ వీడియో నేను యాక్చువల్లీ ఫ్రాంక్ఫర్ట్ వీడియోలో కూడా పెట్టాను. మీరు డే టైం చూడాలి అని అనుకుంటే ఆ ఫ్రాంక్ఫర్ట్ వీడియో చూడండి, దాంట్లో మీకు కనిపిస్తుంది ఈ రోంబర్ అనేది. ఇది నైట్ టైం కదా, సో అందుకని మంచిగా లైటింగ్తో డెకరేట్ చేశారు. దట్ టు క్రిస్మస్ ఇప్పుడే అయిపోయింది అండ్ న్యూ ఇయర్ అని.
వెనకాల కనిపిస్తుంది కదా, అది క్రిస్మస్ ట్రీ అన్నమాట. సో వచ్చిన జనాలందరూ రివర్ దగ్గరికే వెళ్తున్నారండి. సో మనం కూడా ఫొటోస్ తీసేసుకొని అలాగే రివర్ దగ్గరికి వెళ్దాము. సో రోమర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం డైరెక్ట్గా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామండి. ఆ బ్రిడ్జ్ నేమ్ లవ్లాక్ బ్రిడ్జ్. అండ్ పక్కనే మనకి రివర్ కూడా ఉంది. అందరు అక్కడికి వెళ్తున్నారు. అక్కడ చాలా రష్గా ఉందంట. అండ్ క్రాకర్స్ కనిపిస్తున్నాయి కదా, మనకి అక్కడి నుంచే వస్తున్నాయి ఇవన్నీ. అండ్ న్యూ ఇయర్ గడియలు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆన్ టైంకి మనం కూడా వెళ్ళి అక్కడ ఉంటే బాగుంటుంది. మాతో వచ్చిన ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ అయిపోయారండి. సో ఇంతమందిలో అందరం కలిసి వెళ్ళడం అనేది కష్టం అన్నమాట. సో వాళ్ళు ఎటు వెళ్ళారో తెలీదు. ఇక్కడ ఇంకో విచిత్రం చూడండి. కింద నుంచి ఫొటోస్ తీస్తే సరిగా రావనేమో. ఈ అబ్బాయి ఎవరో తెలీదు, స్తంభాలు ఎక్కేశారనమాట. ఇతను ఒకడే కాదు, ఇక్కడ చాలా మంది చాలా స్తంభాలు ఎక్కేశారండి. నాకు తెలిసి వీళ్ళు ఫోటో తీసుకోవడానికి అది కన్వీనియంట్ ప్లేస్ అనుకున్నారనుకుంటా. ఎందుకంటే మొత్తం ఫోకస్ చేయొచ్చు. చూడండి ఎలా స్తంభాలందరూ ఎక్కేశారు. కింద అయితే అందరినీ తప్పించుకుంటూ వెళ్ళాలి కదా, పైన అయితే ఇబ్బంది ఉండదు, ఒక దగ్గర నిలబడచ్చు. ఇలాంటి తెలివితేటలు మీరు ఎప్పుడైనా వాడారేమో నాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. రోడ్ పైన మొత్తం పేర్చేశారండి. పేర్చేసి ఒక్కదాన్ని మాత్రము స్టార్ట్ చేశారు, మిగతా అన్ని ఫటాఫటా పోతూనే ఉన్నాయి పైకి. అండ్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. కానీ అక్కడ గాలి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది. బ్రిడ్జ్ పైకి వెళ్దామని వచ్చామండి, కానీ 12 తర్వాత నాట్ అలౌడ్ అని చెప్పారు. సో ఉండే వాళ్ళందరినీ కూడా కిందకి పంపించేస్తున్నారు.
అందుకని మేము రివర్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ రివర్ దగ్గర నుంచి కూడా మనకి బ్రిడ్జ్ క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే బ్రిడ్జ్ కొద్దిగా హైట్గా ఉంటుంది కాబట్టి మనము మొత్తం చూడడానికి బాగుంటుంది. వీళ్ళని చూస్తున్నారు కదా, వీళ్ళు పోలీస్ వాళ్ళంట. వీళ్ళు డ్రెస్ కోడ్ చూడండి. మా పిల్లలు అయితే ఆస్ట్రోనాట్స్ అనుకున్నారు వీళ్ళని. లైటింగ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో మనకి, క్రాకర్స్ది లైటింగ్స్. సో ఇది బ్రిడ్జ్ అండి, బ్రిడ్జ్ కింద రివర్ ఉందన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు, అసలు తిరునాళ్ళ లాగా ఉన్నారండి. మన ఊర్లో మనం తిరునాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటారో జనాలు అంతకన్నా ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ. రోడ్ మొత్తం అండి బాటిల్సే ఉన్నాయి. ఆల్కహాల్ బాటిల్స్ ఫుల్ అయిపోయాయి అన్నమాట రోడ్ మొత్తం. చాలా మంది రాకెట్స్ అవి ఆ ఆల్కహాల్ బాటిల్లోనే పెట్టి కాలుస్తున్నారు. అవి వెళ్తున్నాయి కూడా తెలియట్లేదు అనమాట. నాకైతే ఇది చాలా అన్సేఫ్ ప్లేస్ అనిపించిందండి. కాకపోతే ఫస్ట్ టైం కదా, ఎగ్జైటింగ్గా వెళ్ళాం అనమాట. బ్యాక్ సైడ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో మనకి. లైటింగ్స్, వాటరు, మనకి ఇక్కడే అండి క్రూజ్ షిప్ కూడా ఉంది. సో త్వరలోనే నేను ఆ వీడియో కూడా మీకు చేస్తాను. క్రూజ్ షిప్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనే వీడియో చేస్తాను. చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. సో నైట్ అయితే చాలా అయిపోయిందండి. సో మా పిల్లలు ఇంక ఇంటికి వెళ్దాము అని అన్నారు. వాళ్ళకి కూడా కోరిక తీరిపోయింది అనమాట ఈరోజు. సో అందుకనే బయలుదేరుతున్నాము. మాతో వచ్చిన మా ఫ్రెండ్స్ తప్పిపోయారండి. సో వాళ్ళకి కాంటాక్ట్ చేయడానికి కూడా సిగ్నల్స్ లేవు. సో అలా ముందుకెళ్ళి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఇంకా డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చేయమని చెప్దామని బయలుదేరాము. చూడండి ఇక్కడ కూడా వాళ్ళు రైల్వే స్టేషన్కి వచ్చేస్తామని చెప్పారు. మేమైతే రైల్వే స్టేషన్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. మా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చాక ఇంకా అందరం బయలుదేరదాము. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరైతే ఏమైతే అనుకున్నారో అది కమెంట్ రూపంలో ఖచ్చితంగా నాకు పాస్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching my videos. Bye. Good night.